తెలాడు ఉదయకాల వాగ్దానం చదువుకుందాము. కీర్తనలు 108 అధ్యాయము 5 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకుందాము. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చేయును. స్వరమండలమా సితారా మేలుకొనుడి. నేను వేకువనే లేచేదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ప్రజలలో నిన్ను కీర్తించేదను. యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. నీ సత్యము మేఘము అంత ఎత్తుగానున్నది. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ కొందనాలు. సర్వశక్తిమంతుడా, సజీవుడా, సర్వోన్నతమైన తండ్రి, సర్వాధికారి అయిన దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయాన్ని బట్టి నీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. రాత్రికాల సమయం అంతటిలో మాకు తోడుగా ఉన్న దేవా, ఉదయకాల సమయంలో మమ్మల్ందరినీ సజీవ లెక్కల్లో ఉంచిన యేసయ్యా, నీ కొందనాలు. మరొక రోజుని మాకు దయచేసిన దేవానికి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మా పనుల భారములో, మా జీవిత విధానంలో, మా బ్రతుకుల్లో మీరు తోడై ఉండండి. నిత్యము నీ కృపని కాపుదలో భద్రపరచుకోండి. లోకంలో పాపంలో కలిసిపోకుండా నిత్య రాజ్యానికి ఏ రీతిగా ప్రయాసపడాలో, ఎట్టి పరిశుద్ధమైన మార్గం మాకు అవసరమో తెలియపరచండి దేవా. పరిశుద్ధుడా, మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎన్నో పనుల నిమిత్తం ఇంటి నుంచి బయలుదేరుతున్నారు. ఎన్నో జీవనోపాధి కొరకు ఎన్నో పాటలు పడుతున్నారయ్యా. దీవించి ఆస్వాదించండి. వారి ప్రయాణాలలో మీరు తోడుగా ఉండండి అయ్యా. నీ కృపని కాపుదలో భద్రపరచుకోండి. ఇంటి నుంచి బయలుదేరుతున్న ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించండి. క్షేమంగా మరలా వారి గృహాలకు చేరుకునే వరకు నీ కృప, నీ కాపుదలో భద్రపరచుకున్న దేవా. వారి ఉద్దేశాలు నెరవేర్చండి. వారికి ఉన్న ప్రతి సమస్యలో నెమ్మది కలగచేయండి ప్రవ్వా. ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించండి. ఎలాంటి సమస్యలతో పోరాడుతున్నారో అట్టి సమస్యల్లో నెమ్మది చేయండి నాయన. నీ బిడలుగా ఏర్పాటు చేసుకోండి అయ్యా. గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు వారి కుటుంబంలో, వారి గృహాల్లో జరుగునుగా కానీ వేడుకుంటున్న దేవానికి స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ నాయన నీ కృపలో భద్రపరచుకొని చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని, ఎల్లప్పుడూ నీ కృప, నీ కాపుదలో మమ్మల్ని భద్రపరచుకొని పరిశుద్ధ మార్గంలో నిత్య రాజ్యానికి ప్రయాసపడే వారంగా, అట్టి పరిశుద్ధమైన మార్గాన్ని మేము ఎంచుకునే వారంగా, హృదయంలో నాయన ఎలాంటి చెడు తలంపులు లేకుండా నాయన హృదయ అంతరంగంలో మిమ్మల్ని నింపుకునే రీతిగా నన్ను మమ్ము సిద్ధపాటు చేయమని, నీ కృప, నీ కాపుదలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకొని రాజ్యానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, నిండైన దీవెనల ఆశీర్వాదాలు మాకు, మా కుటుంబాలకు దాయిచ్యమని, సమస్త ఘనత ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి స్తుతించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక.